సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 71 నుండి 80 పద్యాలను మీకు వివరించబోతున్నాను. వివిధ జనుల మధ్య స్వేచ్ఛానుభూతిలో హెచ్చు తగ్గులుంట మెచ్చరాదు. సమము కాని స్వేచ్ఛ శాపము కానీర్చు. వాస్తవము నార్ల వారి మాట. సమాజంలో ఉన్న వివిధ ప్రజల మధ్య స్వేచ్ఛను అనుభవించే విషయంలో ఎక్కువ తక్కువ తేడాలు ఉండకూడదు. కొందరికి ఎక్కువ స్వేచ్ఛ, మరికొందరికి తక్కువ స్వేచ్ఛ ఉండటం కూడా మంచిది కాదు. స్వేచ్ఛ అందరికీ సమానంగా లేకపోతే అది ఆశీర్వాదం కాకుండా శాపంగా మారుతుంది. అందువల్ల సమాజంలో ప్రతి వ్యక్తికి సమానమైన స్వేచ్ఛ ఉండాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఓటుకున్నదోయి లోటుపాటుల దీర్ప నేటి సంగమందు మేటి బలిమి. చేటు తెచ్చు ఓటు పాటకు బెట్టగా. వాస్తవము నార్లవారి మాట. ప్రజాస్వామ్య సమాజంలో ఓటు అనేది చాలా విలువైనది. సమాజంలో ఉన్న లోపాలను, తప్పులను సరిచేయడానికి ఓటు ప్రజలకు ఉన్న ప్రధానమైన సాధనం. ప్రజలు తమ ఓటును సరైన వ్యక్తులకు సరైన విధంగా ఉపయోగిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. కానీ ఓటును అమ్ముకోవడం లేదా సరైన వ్యక్తులకు వేయకపోవడం వలన సమాజానికి నష్టం కలుగుతుంది. అందువల్ల ఓటును బాధ్యతగా ఉపయోగించాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. పదవితోనే చెల్లు పదవి తెచ్చు ఘనత. పిదప మిగులు నోయి మొదటి రూపు. తోలు బొమ్మ శోభ తూరు బారక ముందే. వాస్తవము నార్లవారి మాట. పదవి వల్ల మనిషి గౌరవాన్ని పొందుతాడు, అతని మాటకు విలువ ఉంటుంది. కానీ ఆ పదవి వల్ల నిజమైన ఘనత శాశ్వతంగా ఉండదు. పదవి పోయిన తరువాత మనిషి స్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. తోలుబొమ్మలాటలో బొమ్మలు దీపం ఉన్నంత వరకు మాత్రమే అందంగా కనిపిస్తాయి. ఆ దీపాన్ని తూర్పారా పెట్టిన వెంటనే ఆ బొమ్మల అందం కనపడదు కదా. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. వరములిచ్చు మంత్రి వశవర్తి అయినచో. కామధేను వేల లేమి దీర్ప. వరములిచ్చు మంత్రి వరహాల మూటరా. వాస్తవము నార్లవారి మాట. రాజుకు సలహాలు చెప్పే మంత్రి నిజాయితీగా రాజుకు వశవర్తిగా విధేయుడిగా ఉంటే ప్రజలకు ఎంతో మేలును చేయగలడు. అలాంటి మంత్రి ఉంటే కామధేనువు వలె అనేక కోరికలు తీరుస్తాడు. ప్రజల కష్టాలు తగ్గుతాయి. అటువంటి మంత్రి ప్రజల వరములు తీర్చే వరహాల మూట అవుతాడు.
అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. చవట కూడా తానే సర్వజ్ఞుడైనట్టు మంత్రి అయ్యనేని మాటలాడు. పదవి అబ్బినంత పాండిత్యమబ్బునా వాస్తవము నార్లవారి మాట. ఏ మాత్రము జ్ఞానము లేకపోయినా కొంతమంది మానవులు పెద్ద పదవి పొందిన వెంటనే తాము చాలా గొప్పవారమని, అన్నీ తెలిసిన వారమని భావించి మాట్లాడతారు. కానీ పదవి వచ్చినంత మాత్రాన నిజమైన పాండిత్యం అలవడదు కదా. జ్ఞానం అనేది సాధన, అధ్యయనం ద్వారా మాత్రమే వస్తుంది. పదవితో అది కలగదు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. కులము తక్కువనుచు చులకన చేయగా కర్ణునంత వాడే కత్తిగట్టే. కుల విభేదమందే కలహ బీజములుండు వాస్తవము నార్లవారి మాట. మనుష్యులను కులం తక్కువ వారు అని చులకనగా చూడరాదు. కులము తక్కువవాడని కర్ణుడిని అవమానించినందున అతడు కత్తి పట్టి యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. అందువల్ల సమాజంలో కలహాలు, విభేదాలు పుట్టడానికి ప్రధాన కారణం కుల భేదభావమే. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. కాలగతిని మార్పు కనలేని మానిసి గాడి తప్పనట్టి గానుగెద్దు. మార్పు లేక జగతి నూర్పైన లేదోయి వాస్తవము నార్లవారి మాట. కాలం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ మార్పులను గుర్తించలేని మనిషి గానుగెద్దులా ఒకే దారిలో తిరుగుతూనే ఉంటాడు. ప్రపంచంలో పురోగతి, అభివృద్ధి అన్నీ మార్పుల వల్లనే సాధ్యమవుతాయి. మార్పును అంగీకరించని వాడు ముందుకు వెళ్ళలేడు. కాబట్టి కాలానికి అనుగుణంగా మార్పులను అర్థం చేసుకొని నడుచుకోవాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. కామరూప సిద్ధి కలదోయి నరునకు పశువతండే ధర్మవసుడతండే దైవ సముడతండే దైత్యనాదుడతండే వాస్తవము నార్లవారి మాట. మనిషికి అనేక విధాలుగా మారే స్వభావం ఉంటుంది. అతను తన ప్రవర్తనను బట్టి పశువులా క్రూరంగా కూడా మారగలడు. ధర్మాన్ని అనుసరించి మంచి మనిషిగా కూడా ఉండగలడు. సద్గుణాలు పెంపొందిస్తే దైవ స్వరూపుడవుతాడు. చెడు గుణాలు పెంచుకుంటే దైత్యుడిలా మారిపోతాడు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది. ఇది వాస్తవమని భావం. అంతు మాలినంత ఐశ్వర్యవంతుని చెంతకెంతమంది చేరబోరు పొంత కుండ నీళ్ళు కొంతైన కాగవా వాస్తవము నార్లవారి మాట. అంతులేని ఐశ్వర్యం కలిగిన వారి దగ్గరకు చాలామంది చేరుతారు. వారిలో చాలామందికి నిజమైన సంబంధం ఉండకపోయినా వారి ప్రయోజనం కోసం వస్తారు. మంట దగ్గర పెట్టినప్పుడు
సంబంధం లేకపోయినా నీళ్లు కాస్త వేడి అవుతాయి కదా. అలాగే ధనవంతుల దగ్గరకు స్వార్థ ప్రయోజనాల కోసం జనాలు చేరడం సహజం. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. అహము కొంత వలయు ఇహముపై జీవింప, అహములోని జీవ మహిమ కలదు. అహము పెరుగుటొకటే అధమాధమంబౌను, వాస్తవము నార్లవారి మాట. మనిషి ఈ లోకంలో జీవించడానికి కొంతమేరకు అహం అవసరం. అదే మనిషికి ధైర్యం, గౌరవం, వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. ఆ అహమే మనిషి జీవితంలోని మహిమకు కారణం కూడా అవుతుంది. కానీ అదే అహంకారం ఎక్కువగా పెరిగితే అది మనిషిని అధముడిగా మార్చేస్తుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.